తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటగా ఉంది అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కడుపు మంట తగ్గించుకోవాలని బల్మూరి వెంకట్తో పాటు పలువురు నేతలు కేసీఆర్, కేటీఆర్లకు ఈనో ప్యాకెట్స్ పంపించారు. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ లీడర్లకు జెండూబామ్, జిందా తిలిస్మాత్ పంపించారు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు. గ్రామ సభల్లో ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు సమస్యలు ఎక్కువయ్యాయని, వాటి నుంచి ఉపశమనం కోసం జెండూబామ్, జిందా తిలిస్మాత్ ఉపయోగించాలి అంటూ సూచించారు. రిప్రజెంట్ చేసి 1,78,950 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చి రైజింగ్ తెలంగాణకి ఒక డైరెక్షన్ గా ఒక గేమ్ చేంజర్ లెక్క వివరించి ముందున్న తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గ్యారంటీని ఇంప్లిమెంట్ చేస్తుంటే దీన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఒక కడుపు మంటతోటి దీనిపైన విషం జిమ్మే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నారు. వారి యొక్క కడుపు మంట తగ్గాలి, వారి యొక్క జీర్ణించుకునే తత్వం పెరగాలనే ఉద్దేశంతో డైజెస్ట్ ద గ్రోత్ అనే ఒక క్యాంపెయిన్ రన్ స్టార్ట్ చేస్తూ ఈరోజు ఈనో బాక్స్ ని, ఈనో ప్యాకెట్లని కల్వకుంట్ల తారక రామారావు గారింటికి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారింటికి నేను కొరియర్ చేస్తున్నా. కేటీఆర్ గారు ఏది పడితే అది ఒక ట్విట్టర్ పిట్ట లెక్క ట్విట్టర్ లో ఏది పడితే అది పెడతారు. బిడ్డ, ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే మా ప్రభుత్వ ధ్యేయము, మా ప్రభుత్వ లక్ష్యము. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా, మా కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేసిన కల్వకుంట్ల తారక రామారావు గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులని హెచ్చరిస్తారు. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడదామనే ఉద్దేశంతో డ్రామా చేస్తూ ఉన్నారు. ఒకనాడు ఒక మాట, ఇంకోనాడు ఇంకో మాట చెప్పి ప్రజలు మభ్యపెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు నమ్మరు మీ మాటలు. ఈరోజు గ్రామ సభలు పెడుతున్న సందర్భంలో మీకు ప్రజలు మీ వీపు విమానం మొత్తం మోగించి మీ చెంపలు చెల్లు అనిపించారు. మీకు నొప్పి అవుతుందని తెలిసింది. మీకోసం జెండుబాంలు, జిందా తిలిస్మాన్ తీసుకొచ్చినాం. జెండుబాం, జిందా తిలిస్మాన్ ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు మరి ప్రజలు వారి వీపులు విమానం మోత మోగించారు. కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఇట్లా ప్రజలకు మోసం చేస్తే ఇప్పుడు జెండుబాం, జిందా తిలిస్మానే ఉంది. ఇక భవిష్యత్తులో ఏమవుతుందో మరి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను.